తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు పలు మీడియా సంస్థలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. ఈ కేసులో అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు పోలీసు కస్టడీ విధించగా భుజంగరావు కస్టడీ కేసు విచారణ గురువారం జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు విచారణ వేగంగా జరుగుతోంది. ఒకవైపు విచారణ జరుగుతుండగానే మరోవైపు నేతల విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో తనపై అసత్య ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ముందు చెప్పినట్టే తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపించారు. అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. వీరితో పాటు పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్స్ కి మరోసారి లీగల్ నోటీసులు అందించారు. అయితే దీనిపై వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్ గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు, ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఏదో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమె నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్ గానే చూసుకుంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేత చిక్కోటి ప్రవీణ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. రాధాకిషన్ రావు వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. రాధాకిషన్ రావు అక్రమ ఆస్తులపై కూడా దర్యాప్తు చేపట్టాలన్నారు. ఇందుకోసం అవసరమైతే ఈడీకి లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు. సీఎం నియోజకవర్గానికి వెళితే పీటీ యాక్ట్ నమోదు చేస్తామని బెదిరింపులకు దిగారని, కేసులు పెట్టకుండా ఉండాలంటే డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే ఆయుధాల కేసు నమోదు చేసి తనను వేధించినట్లు చిక్కోటి ప్రవీణ్ ఆరోపించారు. ఈ రాధాకిషన్ అనేటోడు నాకు ఫోన్ చేసి, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఫోన్ చేసి, నువ్వు సీఎం కాన్స్టిట్యున్సీకి పోయేంత మొగాడివా, నువ్వు ఏం పని నీకు పోవాలంటే, సార్ మా హిందుత్వం గురించి ఫైట్ చేస్తాం, మేము గోమాత గురించి ఫైట్ చేస్తాము, దాని గురించి నేను పోవడం జరిగిందంటే, నువ్వు రా, నువ్వు పోయే పని ఏముంది నీకు, నువ్వు పోతే మాత్రం ఈసారి పీడీ యాక్ట్లు పెడతాం నీ మీద. అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాధాకిషన్ లాంటి రౌడీలు, గుండాలు, పోలీస్ ఆఫీసర్ ముసుగులో ఉన్న గుండాలని పెట్టి మరి ఫోన్ ట్యాపింగ్ చేసి నా యొక్క మూమెంట్స్ని కూడా అబ్జర్వ్ చేసి నన్ను ఒక రకంగా ఎక్స్టార్షన్ చేయడం జరిగింది. నేను భయపడలే కాబట్టి నడిచిపోయింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావుకు కోర్టు కస్టడీ విధించింది. ఆయనకు 7 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు పంజగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఈ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షలు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు, ఆయన బంధువుల నుంచి ₹1 కోటి సీజ్ చేశామని అంగీకరించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన 3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీ భుజంగరావు కస్టడీపై గురువారం విచారణ జరగనుంది. భుజంగరావును 5 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో దీనిపై కోర్టు విచారణ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.